నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినప్పుడు ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుంది. నాయకుల మీద లేదా నాయకుడి మీద సానుభూతి మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే 2019 నుంచి 24 దాకా జనసేన నాయకుడిని పవన్ కళ్యాణ్ని ఎక్కడా కూడా తిరగనీయకుండా చాలా ఆంక్షలు విధించి సెటైర్స్ వేశారు. పర్సనల్గా కానీ ఏ రకంగా అంటే ఆ రకంగా అన్ని రకాలుగా ఆయన్ని కదలకుండా అష్టదిగ్బంధం చేయడానికి ప్రయత్నించింది జగన్ ప్రభుత్వం. విమర్శలతో, కాపు నాయకులతోనే విమర్శలతో, లేదు ఆఖరిలో ఆయన చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పరామర్శించడానికి వెళ్దాం అనుకుంటే ఫ్లైట్లో రానియకుండా, తర్వాత ఆన్ రోడ్డు ప్రయాణం చేస్తుంటే జగ్గయ్యపేట దగ్గర ఆపటం, ఇదంతా. ఆ తర్వాత ఫలితాలు చూసాం మనం. జనసేన 21కి 21 స్థానాలు గెలుచుకుంది. అట్లాగే టీడీపీ చంద్రబాబు నాయుడిని కూడా అరెస్ట్ చేయటం కరెక్ట్గా ఎన్నికలకి ముందు డిసెంబర్ 2023 అరెస్ట్ చేయటం కూడా అంతా మార్పులు, రాజకీయాల్లో పెను మార్పులు ఎట్లా వచ్చినాయి ఏపీ రాజకీయాల్లో చూసాం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇందిరా పార్క్ దగ్గర ఎవరూ ధర్నాలు చేయకూడదు, ధర్నా చౌక్ని ఎత్తివేయటం, ఇదంతా కూడా తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని నెట్టేయటం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం చూసాం. అట్లాగే దేశంలో చూసుకుంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అని చేసినప్పుడు జనాలు విపరీతంగా వచ్చారు. ఇంకేంటి నరేంద్ర మోడీ పని అయిపోయింది, లేదు యూపీఏ అధికారంలోకి, ఇండియా ఎలియన్స్ అధికారంలోకి రాబోతోంది, ఇవన్నీ కూడా మనం చూసాము. ఫలితాల తర్వాత ప్రజలు నిర్ణయం ఏంటో కూడా చూసాము. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. సిద్ధం సభలు లాంటి సభలకి జనాల్ని చూసి జనాలు విపరీతంగా వచ్చారని వైఎస్ఆర్సీపీ నాయకులు సంకలు గుద్దుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకి తీర్పిచ్చారు ఓటర్సు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, అట్లాగే జాతీయ స్థాయిలో మళ్ళీ ఒకసారి ఎన్డీఏకి. ప్రస్తుతం కూటమి నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఏం నేర్చుకున్నారు అన్నది అర్థం కావట్లేదు. ప్రస్తుతం ఎన్నికలు ఎక్కడా లేవు, ఎన్నికల సమయం కాదు. ఎందుకు ఈ నిర్బంధం? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా మనం చూస్తే నెల్లూరు ఏమన్నా పాకిస్తాన్లో ఉందా అనిపిస్తుంది. ఆ ఫెన్సింగ్లు వేయటం కానీ రోడ్లకి, నగరం నెల్లూరు పట్టణం చుట్టూతో కూడా కార్యకర్తలు లోపలికి రాకూడదంటూ ఫెన్సింగ్లు వేయటం, ఒక చోట అయితే అండర్ బ్రిడ్జి కిందే గుంతలు తీయటం వెహికల్స్ రానియకుండా. జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగానే ఇదంతా చేస్తున్నాము, మళ్ళీ సాయంత్రం పూడుస్తామని వాళ్ళు చెప్పడం, అక్కడ జేసీబీ ప్రొక్లైనర్స్కి సంబంధించిన వాళ్ళు, పోలీసులు 2000 మంది పైన పోలీసులు, 800 చెక్ పోస్టులు, ఇవన్నీ చూస్తుంటే కూటమి నాయకులకి ఇది చంద్రబాబు నాయుడికి తెలిసే జరుగుతుందా, లేదా నెల్లూరు స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్న పోలీసుల మీద ప్రెజర్ పెడుతున్నారా? ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతానికి ఎన్నికల సమయం కాదు. జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రజల్లోకి వెళ్తాడో, జైలుకి వెళ్ళి ప్రసన్న కుమార్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళని పరామర్శిస్తాడో, ఆయన దారిన ఆయన వెళ్ళిపోతాడో, జనాలు వస్తారో రారో, ఇదంతా కూడా ప్రస్తుతం ఎన్నికల సమయం కాదు. ఒకవేళ ప్రజలు వచ్చినా కూడా ఎన్నికల్లో ఓట్లు తీర్పు ఎలా ఉంటుందో తెలుగు రాష్ట్రాల్లో చూసాం, 2023లో 2024లో. సో ఈ ప్రస్తుతం ఇదంతా చేస్తున్నది ఇండైరెక్ట్గా ఇప్పుడు కూటమి నాయకులు మనం జగన్ని ఆపగలిగామని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా గోతులో పడ్డట్టే. ఎందుకంటే లో క్యాడర్లో కానీ గ్రౌండ్ లెవెల్లో కానీ ఇలాంటివి చూసినప్పుడు సింపతి అనేది మళ్ళీ జగన్ వైపుకి వెళ్తుంది, ఎన్డీఏ ఎలియన్స్కి యాంటీ అవుతుంది. ఇది ఒక్కసారి ఎన్డీఏ నాయకులు బాగా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.